జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మరి నా బుజ్జమంటే ఏమనుకుంటున్నావు? నేనంటే అంత ఇష్టం తనకి. ఏమే అలా నిలబడపోతే బుజ్జమ్మకి నాకు పాయసం చేయొచ్చుగా, వెళ్ళు. అట్టే అమ్మ ఒక నిమిషం. నాన్న, ఇంత స్పెషల్ డేని జస్ట్ పాయసంతో సరిపెట్టేస్తారా? గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. నా పుట్టినరోజుకి సెలబ్రేషన్స్ ఏంటమ్మా? మరి ఇదేమైనా నార్మల్ పుట్టినరోజా? మీ 60వ పుట్టినరోజు నాన్న. అందుకే మీకు షష్ఠి పూర్తి జరిపించాలని నేను ఆర్య సార్ డిసైడ్ అయిపోయాం. అమ్మే అట్లా కానీ అమ్మే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ అవసరమా చెప్పు? అవును బుజ్జమ్మ, నువ్వు గుర్తుంచుకుని వచ్చావు. నాకదే చాలమ్మా. ఇంకా వేరే వేడుకలేం వద్దమ్మా. ఆహా, అదేం కుదరదు. పరిస్థితులు ఎలా ఉంటాయి వాటిని మర్చిపోయి ముందుకు వెళ్ళడానికి ఇలాంటి సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. అట్లయితే షష్ఠపూర్తి జరిపించడం నాకు కూడా ఇష్టమే అమ్మే. వద్దు, నువ్వు కూడా ఏంటే? నువ్వు ఊరుకో సుబ్బు. నేనేమి సంబరాలు చేసుకోవాలని కోరుకోవడం లేదు. భర్తకి 60 ఏళ్ళు నిండగానే షష్ఠపూర్తి జరిపిస్తే ఏమైనా మృత్యు దోషాలుంటే పోతాయంట. అందుకే జరిపించుకుందాం సుబ్బు. హా, నేను కూడా మా అమ్మ నాన్న ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలనే జరిపిస్తున్నాను. అది కాదు బుజ్జమ్మ. నాన్నా, ఇది అమ్మ కోరికే కాదు, మీ అల్లుడు గారి కోరిక కూడా. ఇప్పుడు మీరు కాదంటే సార్ మాట కాదన్నట్టే. ఆ తర్వాత మీ ఇష్టం. ఒప్పుకో సుబ్బు. అన్నిటికీ బతిమలాడించుకోవడం అలవాటైపోయినది నీకు. అది కాదు బుజ్జమ్మ, ఈ వయసులో ఈ వేడుకలేంటని బస్తీ వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? బాగోదేమోనమ్మా. అలా ఏం అనుకోరు నాన్న, వాళ్ళు కూడా సంతోషంగానే ఫీల్ అవుతారు. అయినా షష్ఠపూర్తి వేడుక ఇక్కడ జరిపించట్లేదు నాన్న, మా అత్తగారింట్లో ప్లాన్ చేశాను. లాకర్ నెంబర్ ఏంటి? సార్ చెప్పగానే నెంబర్ అడగకుండానే వచ్చేసానే. దీన్ని ఎలా ఓపెన్ చేయాలి? ఒకవేళ సార్ నాకు నెంబర్ చెప్తే నేనే మర్చిపోయానా? Yeah. Huh. Yes. I did it. సార్ చెప్పిన కాన్ఫిడెన్స్ అంటే ఇదే అనుకుంటాను. ఎస్, ఇట్ వర్క్డ్. థంబ్ ప్రింట్ తీసుకున్నావా? థంబ్ ప్రింట్ దేనికి ఆర్యా? తీసుకోజండి. ఓకే. అలాగే ఓల్డ్ డాక్యుమెంట్స్ నుండి
రాజనందిని థంబ్ ప్రింట్ కూడా కలెక్ట్ చేసుకో. ఆర్య, నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు? రాణి థంబ్ ప్రింట్ని, రాజనందిని థంబ్ ప్రింట్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేయించు. తను రాజనందిని కాదు అనుకున్నప్పుడు ఈ చెక్కింగ్స్, ఫింగర్ ప్రింట్స్ ఎందుకు ఆర్య? ఐ నీడ్ సమ్ క్లారిఫికేషన్స్ అండి. డూ వాట్ ఐ సే. ఓకే. హాయ్ రాణి, వాట్ యు డూయింగ్? మీరు మన కంపెనీ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకోమన్నారు కదా, అదే చేస్తున్నాను. వెరీ గుడ్. ఇందాక నేను అగ్రిమెంట్ మీద సైన్ మాత్రమే తీసుకుని థంబ్ ఇంప్రెషన్ మర్చిపోయాను. కెన్ యూ? ఓకే సార్. ఇక్కడ. గుడ్. చెప్పండి, వస్తారా? వస్తారా? రారు. వస్తే ఏమవుతుందో తెలుసు కదా, మర్చిపోలేదు కదా. మళ్ళీ ఒకసారి నన్ను గుర్తు చేయమంటారా? అక్కర్లేదు మేడం, మీ మాట మీరి మేము అక్కడికి రావాలనుకోవడం లేదు. కానీ మా బుజ్జమ్మ, ఆర్య సార్ వాళ్ళే మా కోసం ఎంతో ప్రేమగా షష్ఠపూర్తి ఏర్పాట్లు చేశారు. మేము రాకపోతే చాలా ఫీల్ అయిపోతారు కాబట్టి ఈ ఒక్కసారికి వస్తాము అంటారు. అంతేనా? రండి, నాకు మాత్రం ఏ అభ్యంతరమూ లేదు. కానీ ఆ తర్వాత జరిగే పరిణామాలకి నా గ్యారంటీ లేదు. ఏమో, మీ షష్ఠపూర్తి వేడుకలు జరిగి ఈ సంబరాలన్నీ తెల్లవారక ముందే మీ బుజ్జమ్మ బ్రతుకు తెల్లవారిపోవచ్చు. అసలు బ్రతికే లేకుండా కూడా పోవచ్చు. మేడం గారు, నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడకండి. మీరెన్నన్నా సహిస్తున్నావంటే మిమ్మల్ని చూసి కాదు, ఆర్య సార్ మొహం చూసి ఊరుకుంటున్నాను. లేదంటేనా? లేదంటే ఏం చేస్తారు? మహా అయితే మా బ్రోయిన్ లాకి, మోమిన్ లాకి నేనిలా బెదిరించానని కంప్లైంట్ చేస్తారు. అంతే కదా. వాళ్ళేం చేస్తారు? నీకు సారీ చెప్తారు, నాకు చివాట్లు పెడతారు. అంతకు మించి ఇంకేం జరగదు. ఇన్ కేస్ అందరి దృష్టిలో నేను చెడ్డదాన్ని కావచ్చు, అయినా పర్వాలేదు. కానీ అది ఎవరిదో మీకు ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదనుకుంటా. ఈ విషయం మీరు బ్రోయిన్ల వరకు తీసుకెళ్లినా నేను ఏం భయపడను. నా పంతం ముందు నేను ఎవ్వరిని లెక్క చెయ్యను. మీరే ఆలోచించుకోండి. పోయే కాలం దగ్గర పడ్డ మీరు దండలు మార్చుకొని వేడుక చేసుకుంటారా, లేక మీ అమ్మాయి ఫోటోకి దండ పడకుండా జాగ్రత్త పడతారా? బాగా ఆలోచించుకోండి.
వచ్చారేంటి? కొంపదీసి షష్ఠి పూర్తి సందర్భంగా అత్త మామలకి గిఫ్ట్ గా కంపెనీ షేర్స్ ఆస్తులు రాసి ఇవ్వలేదు కదా? హలో సార్, హౌ ఆర్ యూ? హలో మానసి గారు, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. నేను కూడా ఫైనేనమ్మా. మీరేంటి ఇలా వచ్చారు? మా బ్రోయిన్ లో ఏమైనా ప్రాపర్టీస్ డివైడ్ చేస్తున్నారా? ఆయన గురించి తెలిసే మీరు ఈ మాట అడుగుతున్నారా అమ్మా? ఆయన ప్రేమను పంచి అందరినీ దగ్గరకు తీసుకుంటారే తప్ప ఆస్తులు పంచి విడివిడిగా బతకాలనుకోరమ్మా. అది నీ వల్ల పెరుగుతుందే తప్ప తరగదు. ఇంకా ఆస్తి అంటావా? నాకు సంబంధించినంత వరకు ఆస్తి అంటే వెలకట్టలేని వ్యక్తిత్వం ఉన్నా నువ్వే ఆర్య. అలాంటి నీకే అన్ని సమస్యలు ఎందుకొస్తున్నాయనేదే నా బాధ. ఇదంతా నువ్వు కష్టపడి సంపాదించింది ఆర్య. నేను కాని, నీ తమ్ముడు కాని, నీ భార్య కాని, మన కుటుంబంలో ఎవ్వరూ కూడా ఈ ఆస్తి మీద హక్కు కోసం ఆలోచించిందే లేదు. కాని ఎవరో సంబంధం లేని వాళ్ళు మాత్రం ఈ ఆస్తిని కాజేయాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నువ్వు ప్రతిసారి ఎదుర్కొంటూనే ఉన్నావు. ఇలా ఎంతకాలం ఆర్య? దీనికి అంతం అంటూ ఉండదా? జీవితం అంటే అంతే కదమ్మా. కష్టం సుఖం రాత్రి పగల్లా వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ఏ మనిషికైనా పుట్టుక నుండి చావు వరకు బ్రతకడానికి ప్రతి క్షణం పోరాడుతూనే ఉండాలి. రాజనందినితో కలిసి సంతోషంగా ఉండాలని ఎంతో ఆశతో తనని పెళ్లి చేసుకున్నాను. తనే లేకుండా పోయింది. ఇప్పుడు తను నాకు వదిలి వెళ్లిన బాధ్యత మాత్రమే మిగిలింది. దాన్ని నాశనం చేయాలని కోరుకునే వాళ్ల చేతికి వెళ్లకుండా కాపాడుకోవాల్సిన కర్తవ్యం నాది. దానికోసం నేను ఎంతవరకైనా పోరాడుతూనే ఉంటాను. నీ ధైర్యమే నిన్నెప్పుడూ గెలిపిస్తూ ఉంటుందార్యా. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే నీ కుటుంబం నీ వెంటే ఉంటుంది. నాకు తెలుసమ్మా. కానీ నేను తీసుకోబోయే నిర్ణయం వల్ల ఎదురయ్యే పరిణామాలు ఏవైనా సరే అవి మనందరం కలిసి ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానికి మీరు సిద్ధంగా ఉండాలి. సిచ్యువేషన్స్ ఏవైనా సరే వీఆర్ ఆల్వేస్ విత్ యూ దాదా. కష్టమైనా సుఖమైనా మీ వెంటే ఉంటానని మన పెళ్లి రోజు ప్రమాణం చేశాను సార్. ఆ మాటకే ఎప్పటికీ కట్టుబడి ఉంటాను. మీకోసం కాకపోయినా మీ ఫ్యామిలీ కోసమైనా నా కుటుంబం నన్నే కాదు, నా విలువల్ని, నా సిద్ధాంతాల్ని కూడా ఫాలో అవుతుందని నేను నమ్ముతాను. నేను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఫేస్ చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. సో ఇదే మీ చివరి నిర్ణయమా? ఎస్. నేను చెప్పినట్టుగా రాగసుధకి అగేన్స్ట్ గా కేసు ఫైల్ చేయండి. నన్ను నమ్ముకున్న వాళ్ళని, నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఐఎమ్ రెడీ టు ఫైట్. సరే సార్,
నేను కేసు ఫైల్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. ఉంటానమ్మా. మంచిది. ఉంటానండి. పద్దు సుబ్బు గార్ల షష్టి పూర్తయ్యేంత వరకు ఈ విషయాన్ని అందరూ మైండ్లో నుంచి తీసేయండి. మాన్సి, దాదా ఆలోచించకుండా ఏది చేయరు. ఆయన డెసిషన్ వెనకాల ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. నో నీరజ్, ఆయనకి మన మీద నమ్మకం లేదు. అందుకే ఆస్తిని మనకి పంచడం లేదు. ఒకవేళ కోర్టులో మనకి ఆపోజిట్ గా తీర్పు వచ్చిందే అనుకో, బ్రోయిన్లతో సహా రోడ్డు మీద పడ్డానికి నువ్వు సిద్ధంగా ఉన్నావేమో కానీ నేను లేను. సిద్ధాంతాలు చెప్పడానికే బాగుంటాయి నీరజ్, పాటించడానికి కష్టంగా ఉంటాయి. బ్రోయిన్ల మీద ప్రేమతో నువ్వు ఎక్కడైనా బతికేస్తాను అనుకుంటున్నావు కానీ ఈ ఫెసిలిటీస్, మనీ, సర్వెంట్స్ ఇవన్నీ లేకుండా ఒక్క రోజైనా నువ్వు ఉండగలవా? ప్రాక్టికల్ గా ఆలోచించు చెప్పు. కొంచెం కష్టమే, కానీ ఊహించుకోవడానికే కష్టం అనిపిస్తుంది అంటే అలా బ్రతకడం ఇంకెంత కష్టమో ఆలోచించు. జీరో నుండి స్టార్ట్ అయ్యి నెంబర్ 1 పొజిషన్ కి వెళ్లటం బ్రోయిన్లాకి పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఆయన తీసుకున్న డెసిషన్స్ వల్ల మనల్ని కూడా జీరో పొజిషన్ లో పడేయటం తప్పు. లేని దాన్ని కష్టపడి సంపాదించటం తెలివైన పని. ఉన్నదాన్ని పోగొట్టుకుని కష్టాన్ని కోరి తెచ్చుకోవటం తెలివి తక్కువ పని. ఇప్పటికీ మించిపోయింది లేదు. బ్రోయిన్లాని డెసిషన్ అయినా మార్చుకోమని చెప్పు, లేదా ఎంతో కొంత ఆస్తిని మన పేరు మీదనే ట్రాన్స్ఫర్ చేయమని చెప్పు. నా మాటలు నీకు సెల్ఫిష్ గానే అనిపించొచ్చు, కానీ మన ఫ్యూచర్ గురించి ఆలోచించి చెప్తున్నాను. అర్థం చేసుకో నీరజ్. ఓకే, లెట్ మీ థింక్. ముందు ఈ షష్టిపూర్తి కార్యక్రమం అయిపోని తర్వాత థింక్ చేద్దాం. తీసుకుంటాను. ఉంటాను బుజ్జమ్మ, ఉంటాను. నాన్న, హలో. ఏంది సుబ్బురువు? ఏమైందను? అసలేంటి ఇబ్బంది? అమ్మ నాన్న ఇద్దరికి ఒంట్లో బాలేదంటున్నారు అత్తమ్మా. నాన్న నాకు చెప్తున్నారు. అను, యూ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. మనిద్దరం అక్కడికి వెళ్ళి సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుని వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకొద్దాం. ఓకే? అదే మంచి పని ఆర్య. త్వరగా వెళ్ళి రండాను. చెప్పు సండే. ఆర్య, నువ్వు అర్జెంట్ గా జీ హాస్పిటల్కి వచ్చేసే. హాస్పిటల్ కా? వాట్ హ్యాపెండ్ సండే? రాణికి చిన్న యాక్సిడెంట్ అయింది ఆర్య. యాక్సిడెంటా? అవును ఆర్య, హాస్పిటల్లో అడ్మిట్ చేశారని ఫోన్ వచ్చింది. నేను అక్కడికి వెళ్తున్నాను. తనకేం కాలేదు కదా సండే? నథింగ్ టు వరీ. చిన్న చిన్న దెబ్బలు తగిలాయన్నారంతే. యూ కమ్ ఫాస్ట్. ఓకే సండే. సార్, యాక్సిడెంట్ అంటున్నారు. ఎవరికి సార్? అను, రాణికి ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందట. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అను, యు డూ వన్ థింగ్. నువ్వు పద్దు గారి కండిషన్ చూసి ఒకవేళ బాలేదనుకుంటే డైరెక్ట్ గా హాస్పిటల్కి తీసుకొచ్చి అక్కడే ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. అలాగే సార్, మీరు అక్కడికి వెళ్ళగానే నాకు ఫోన్ చేయండి. అను, ఏదో చిన్న యాక్సిడెంటే అంటున్నారు కదా. నువ్వు రాణి గురించి వదిలేసి ముందు అమ్మా నాన్నల సంగతి చూడు. ఎలాగైనా వాళ్ళని షష్టిపూర్తి కార్యక్రమానికి తీసుకురా. సరే అత్తమ్మా, వెళ్ళొస్తాను. మంచిది. వదనమ్మా, నేను కూడా రానా? పర్లేదులేండి సార్, నేను తీసుకొస్తాను. ఎంత ధైర్యం ఉంటే మిమ్మల్ని బెదిరిస్తుంది. ఏం చేసినా, ఎన్ని మాటలన్నా కూడా
మౌనంగా భరిస్తున్నాను కదా అని చేతగాని వాళ్ళం అనుకుంటున్నారా? అయినా నా ఇంటికి నా వాళ్ళని రాకుండా చేయడానికి తనకి ఏం అధికారం ఉంది నాన్న? గట్టిగా మాట్లాడితే ఆ ఇంటి పెద్ద కోడల్ని నేను. తనతో పాటు సర్వ అధికారాలు నాకు ఉంటాయి. నన్ను నా వాళ్ళని అదుపు చేయడానికి తనకేం హక్కుంది? లేదు నాన్న, ఈ విషయాన్ని ఇలాగే వదిలేస్తే మీరు భయపడుతున్నారు కదా అని ఇంకా రెచ్చిపోతుంది. అందుకని ఏం చేస్తావు బుజ్జమ్మా? ఈ విషయం సార్కో శారదా మేడంకో చెప్తావు. దానివల్ల ఏం లాభం? మహా అయితే దండిస్తారు, అంతేగా? అలా చేయడం వల్ల నీ మీద కోపం తనకింకా పెరుగుతుంది తప్ప సమస్య పరిష్కారం కాదమ్మా. అందుకే నీ దగ్గర మాట తీసుకున్నాను. ఈ విషయం ఇంతటితో వదిలే బుజ్జమ్మా. సరే నాన్న, మీకు మాట ఇచ్చినట్టే నేను ఈ విషయం ఎవరికి చెప్పను. కానీ మీరు మాత్రం అక్కడికి రావాల్సిందే, షష్ఠి పూర్తి జరగాల్సిందే. అంతా తెలిసి మళ్ళీ మమ్మల్ని రమ్మంటావేంటి బుజ్జమ్మా? తెలిసే అంటున్నా నాన్న. మీరు తన బెదిరింపులకి భయపడరు అని తెలిస్తేనే తను వెనక్కి తగ్గుతుంది. లేదంటే మరింత రెచ్చిపోతుంది. అమ్మి చెప్పింది కరెక్టే సుబ్బు. పోదాం పద, ఏం చేస్తుందో చూద్దాం. పదమ్మి. నువ్వు నోరు మోస్తావా? పంతానికి పోవటానికి ఇదేం పందెం కాదు, మన అమ్మాయి కాపురం. తన మాట కాదని వెళ్తే తన్ని మరింత రెచ్చగొట్టినట్టు అవుతుంది. ఆ కోపంతో తను ఏమైనా చేయొచ్చు. అలా ఏం జరగదు నాన్న, అంతా నేను చూసుకుంటాను. మీరు వస్తున్నారు అంతే. మనం అనవసరంగా వాళ్ళని డిస్టర్బ్ చేయడం. అసలే తనకి హెల్త్ బాగాలేదు అన్నారు కదా, ఏ హాస్పిటల్ కు తీసుకెళ్ళిందేమో. అది కాదు మాన్సి, ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక మిగిలింది దంపతులకి పట్టుబట్టలు తీసుకురావడమే. అవి అను ఆర్య తీసుకొస్తారనుకుంటే చెరువు వైపు వెళ్లారు. అసలు సుబ్బు గారు వాళ్ళు వచ్చేలా ఉన్నారో లేదో కన్ఫర్మ్ చేసుకుని బట్టలు తీసుకురావాలి కదా. అందుకు అనునే రావాలా మోమిన్లా? నేను వాళ్ళ కూతురు లాంటిదాన్నే కదా. నేను నీరజ్ వెళ్లి పిన్ని బాబాయ్ వాళ్ల కోసం పట్టుబట్టలు తీసుకుని వస్తాం. అను సంగతి మనకి తెలిసిందే కదా, ఎలాగైనా వాళ్ళని తీసుకుని వస్తుందిలే. అలాగే మాన్సి, మీరు వెళ్లి తీసుకొచ్చేయండి. అలా అన్నారు, బాగుంది. పద నీరజ్, ఇంకా నిల్చున్నావేంటి? దా. అదిగో అను కూడా వచ్చేసింది. అమ్మా అను, అమ్మకెలా ఉంది? బాగానే ఉందత్తమ్మా. అనవసరమైన విషయానికి బెదిరిపోయి చిన్న భయంతో అలా అయిందంతే. భయమా? దేనికమ్మా? ఏముందత్తమ్మా, మన బలహీనతే ఎదుటి వాళ్ళకి బలంగా మారి మనల్ని భయపెట్టేలా చేస్తాయి కదా, అలాంటి భయమే. నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావడం లేదు. సరేలే, పద్దు గారు బానే ఉన్నారు కదా, షష్ఠి పూర్తి కార్యక్రమానికి వస్తున్నారు కదా. నువ్వెలాగైనా ఒప్పించి తీసుకొస్తావని వాళ్ళకి బట్టలు కొనడానికే మాన్సి వాళ్ళు కూడా బయలుదేరారు. అలాగా? మాన్సి మేడంకి నా మీద చాలా నమ్మకం. మీ నమ్మకం వమ్ము కాదులేండి మేడం. వెళ్ళి తీసుకురండి.
వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. నాకు తెలుసను, అందుకే వెళ్తున్నాను. వస్తున్నాను. మాన్సి, మీరు త్వరగా వెళ్ళొచ్చేయండి. అను, నువ్వు కూడా తయారు కామ్మా. సరే అత్తమ్మా. పద మాన్సి. ఏం లేదు సార్, మాన్సి మ్యామ్ మా అమ్మ వాళ్ళకి కొత్త బట్టలు కొనడానికి వెళ్తున్నారు. తను రమ్మంటుంటే మీరు అంత అభిమానంగా తీసుకొస్తాను అంటుంటే మధ్యలో నేనెందుకు, మీరే వెళ్ళిరండి అంటున్నాను. నైస్. ఇంతకీ పద్దు గారికి ఎలా ఉంది? అమ్మ బాగానే ఉంది సార్. నన్ను చూడగానే సగం భయం పోయింది. భయమా? జ్వరం, భయంతో వచ్చిన జ్వరం. అందుకే అలాంటి భయాలకి లొంగకూడదని గట్టిగా ధైర్యం చెప్పి మరీ వచ్చాను. పోనీ నువ్వే దగ్గరుండి తీసుకురావాల్సిందను. అవుననుకోండి, కానీ ఇక్కడ సెట్ చేయాల్సినవి కొన్నున్నాయి కదా, అందుకే ముందుగా వచ్చాను. ఓకే, ఫైన్. మీ టైం అయిపోయింది. అదే త్వరగా వెళ్ళి త్వరగా రండి మేడం. అమ్మా నాన్నలకి మీరే స్పెషల్ వెల్కమ్ చెప్పాలి. అత్తమ్మా పిలిచారంట? నీతో ఒక విషయం మాట్లాడదామని పిలిచాను. దేని గురించి అత్తమ్మా? నాకీరోజు చాలా సంతోషంగా ఉందాను. ఈ ఇంట్లో ఎన్నో పూజలు, హోమాలు, వేడుకలు జరిగాయి. ఒక పరిపూర్ణమైన తృప్తినిచ్చే కార్యక్రమం ఏదీ జరగలేదు. అది ఇవాళ ఈ షష్ఠి పూర్తితో తీరనుంది. నువ్వు ఆర్య ఈ కార్యక్రమం మనింట్లో జరిపించాలని ఆలోచించటం నాకు చాలా నచ్చిందాను. కాని ఒక్కటే అసంతృప్తి. ఏంటత్తమ్మా? మీ అమ్మా నాన్న ఆత్మాభిమానం. మీరేం చెప్పాలనుకుంటున్నారత్తమ్మా? ఏముంది, మీ అమ్మా నాన్న పేరుకే ఈ ఇంటికి వియ్యంకులు కాని ఆ హక్కుని వాళ్ళెప్పుడూ తీసుకుందే లేదు. ఎప్పుడైనా వేడుకలకి అతిథులుగా రావడం వెళ్లడం తప్ప ఏ రోజూ కుదురుగా కూర్చుని భోంచేసింది కూడా లేదు. ఏమైనా అంటే కూతురు అత్తగారింట్లో అధికారం ప్రదర్శించకూడదని నా నోరు కట్టేస్తారు. నాన్న గురించి మీకు తెలుసు కదా అత్తమ్మా, ఆయనకంటూ కొన్ని విలువలున్నాయి. వాటినెప్పుడూ ఆయన మీరాలనుకోరు. అదే కదా అసలు సమస్య. ఈ షష్ఠి పూర్తికైనా వాళ్ళకేదైనా అపురూపమైన కానుక ఇవ్వాలనుంది. కాని కానుక స్వీకరించటానికి వాళ్ళ ఆత్మాభిమానం ఒప్పుకుంటుందా అని నా అనుమానం. వాళ్ళు కాదనకుండా సంతోషంగా అంగీకరించగలిగే కానుక ఏదో నువ్వైనా చెప్తావని పిలిచాను. అలాంటి కానుక ఏది? ఆ భయం పోయి నేనిక్కడ సంతోషంగానే ఉన్నాను. ఎలాంటి పరిస్థితులు నన్ను ఇంటికి దూరం చేయవు అనే భరోసా వాళ్ళకి కలగాలి అంటే వాళ్ళు కొన్ని రోజులు ఇక్కడే మన ఇంట్లో నాతో కలిసి ఉండాలత్తమ్మా. ఏమంటున్నావాను? ఒక్క పూట మనింట్లో చేయి కడగటానికే సుబ్బుగారు 100 సార్లు ఆలోచిస్తారు. మరిక్కడ ఉండడానికి ఎలా ఒప్పుకుంటారు? అది నేను చూసుకుంటానత్తమ్మా. నేను వెళ్లి వాళ్లతో ఉండడం కంటే వాళ్ళొచ్చి ఇక్కడ ఉండటమే మన 2 కుటుంబాలకి గౌరవం. అందుకే ఇలా అడుగుతున్నాను. మీకు ఏ అభ్యంతరం లేదంటే? నాకేం అభ్యంతరం ఉంటుందాను? వాళ్ళు ఎప్పటికీ ఇక్కడే మనతో కలిసి ఉంటామంటే కూడా నాకు సంతోషమే. వాళ్ళకిష్టమైతే
ఎన్ని రోజులైనా ఉండనివ్వు. థ్యాంక్ యూ అత్తమ్మా. ఆర్య సార్కి కూడా ఒక మాట చెప్పి. నేను చెప్పాక మళ్ళీ ఆర్యను అడగడం దేనికి? ఆర్య మనసు మనందరికీ తెలీదా? తనింకా ఎంతో సంతోషిస్తాడు. ఒకప్పుడు రాజ కుటుంబాలలో రాజు అవైలబుల్లో లేకపోయినా కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో రాజు కత్తికి పట్టాభిషేకం చేయటం, కత్తి ద్వారా పెళ్లిళ్లు జరపడం లాంటివి చేసేవాళ్లంట. ఇప్పుడు ఎలాగో మీ అమ్మ నాన్న ఇక్కడికి రారు. సో నువ్వు డిసప్పాయింట్ అవ్వడం నేను చూడలేను. ఎంతైనా నేను ఏరి కోరి తెచ్చుకున్న కో సిస్టర్వి కదా, అందుకే ఈ బట్టలు తీసుకొచ్చాను. వీటిని పీటల మీద పెట్టి మీ అమ్మా నాన్న ఉన్నారు అని ఊహించుకొని కార్యక్రమాన్ని కానిచ్చేసేయి, సరేనా? నేనేం జోక్ చేయలేదే. మీ ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు ఆటోమేటిక్ గా నవ్వొచ్చేసింది మేడం. మా అమ్మ నాన్న ఆల్మోస్ట్ బయలుదేరి ఉంటారు. ఇల్లు అలగ్గానే పండగ కాదు, అక్కడ బయలుదేరగానే ఇక్కడికి వచ్చేసినట్టు కాదు. నీకు స్నేక్ అండ్ లాడర్ గేమ్ తెలుసా? అదే వైకుంఠపాళి. అందులో డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఎన్ని పాములు అడ్డొస్తాయో నీకు తెలుసు కదా? తెలుసు, కానీ ఆ పాములకి అందకుండా గమ్యం చేరడానికి నిచ్చెనలు కూడా ఉంటాయి. గుడ్ కాన్ఫిడెన్స్. బట్ నీ కాన్ఫిడెన్స్ కాసేపట్లో నీరు కారిపోతుంది. హో మేడం, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీకొక మాట చెప్పాలి. మా అమ్మా నాన్న ఇక్కడికి రావడమే కాదు, షష్ఠి పూర్తి జరగడమే కాదు, వాళ్ళు ఇక్కడే, ఐ మీన్ ఈ ఇంట్లో నాతో కొన్ని రోజుల పాటు ఉండబోతున్నారు. అందుకు అత్తమ్మ పర్మిషన్ కూడా ఇచ్చేశారు. సో మీరు వీటన్నింటికి ప్రిపేర్డ్ గా ఉండిపోండి. ముందెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. మా అమ్మ నన్నల్ని రిసీవ్ చేసుకోవాలి కదా. ఓకే. పంతులు గారు, మీరు అడిగిన గంగాజలం తెప్పించాను. గోపి మీకు ఇచ్చాడా? ఇచ్చారమ్మా. ఇంకేమైనా కావాలా? అన్నీ ఉన్నాయమ్మా. దంపతులు వస్తే పూజ మొదలు పెట్టడమే ఆలస్యం. బయలుదేరి ఉంటారు, కనుక్కుంటాను. నీరజ్, పంతులు గారికి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. సరేమ్మా. అను అను నువ్వు ఎంత ఎదురు చూసినా వాళ్ళు రారను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.